హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజా హోమ్ మేడ్ కేక్. ఈరోజైతే నేను ఎగ్ స్పాంజ్ కేక్ అండి, స్ట్రాబెర్రీ కేక్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా నేను ఎలా అయితే మేనేజ్ చేస్తానా అన్నది ఈ వీడియోలో చూపిస్తున్నానండి. స్ట్రాబెర్రీ బేస్ రెడీ చేసుకోవాలండి. ఫస్ట్ దానికోసం ఒక బౌల్ పెట్టుకొని స్ట్రైనర్ పెట్టుకొని అందులో 1 కప్ మైదా వేసుకోవాలండి. 1 కప్ మైదాకి 1 టీ స్పూన్ వచ్చేసి బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి. హాఫ్ టీ స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడా అనేది వేసుకొని ఈ 3 ఇంగ్రీడియంట్స్ అనేవి కూడా స్ట్రైనర్తో జల్లించుకోవాలన్నమాట. బాగా జల్లించుకున్న తర్వాత జల్లించుకోవడం వల్ల ఏంటంటే మనకి ఎయిర్నెస్ అనేది బాగా ఫామ్ అయ్యి కేక్ అనేది ఫ్లఫీగా వస్తుందన్నమాట. మరి నెక్స్ట్ వచ్చేసి 3 ఎగ్స్. నేను 1 కేజీ స్పాంజ్ రెసిపీ చూపిస్తున్నానండి. మనం 4 ఎగ్స్తో ఎలా అయితే చేసుకుంటామో 3 ఎగ్స్తో చేసుకున్నా కూడా అంతే స్పాంజీగా అంతే ఫ్లఫీగా వస్తుందండి. ఈ రెసిపీ అయితే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వస్తుందండి. 3 ఎగ్స్ అనేవి ఒక బౌల్లో వేసేసుకొని బీటర్తో, నేనైతే ఫిలిప్స్ బీటర్ అయితే యూజ్ చేస్తానండి. ఫిలిప్స్ బీటర్తోని నాకైతే అందులో 5 లెవెల్స్ అనేవి ఉన్నాయండి. 5 లెవెల్స్ని కూడా అడ్జస్ట్ చేసుకుంటూ కేక్ అనేది ఫ్లఫీగా అయ్యేంత వరకు కూడా మనం బీట్ చేసుకోవాలి. చూసారు కదా వీడియోలో, అలా బీట్ చేసుకున్న తర్వాత 1 కప్ షుగర్ పౌడర్ అనేది తీసుకోవాలండి. షుగర్ తీసుకుంటే ఏంటంటే షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు కూడా మనం బీట్ చేయాలి. అదే షుగర్ పౌడర్ అనుకోండి బేగా మెల్ట్ అయిపోతుంది అనమాట. అది షుగర్ పౌడర్ తీసుకున్నాను 1 కప్. తర్వాత 1/4 కప్ అనేది ఆయిల్ అనేది యాడ్ చేశానండి. వీడియోలో చూపిస్తున్నాను కదా అలా చేసిన తర్వాత ఆ 3 ఇంగ్రీడియంట్స్ కూడా బాగా మిక్స్ అయిన తర్వాత చూడండి వీడియోలో చూపిస్తున్నాను, ఆ కన్సిస్టెన్సీ అనేది మనకు రావాలన్నమాట. వచ్చిన తర్వాత ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ అనేవన్నీ కూడా మనం ఒక పక్కన పెట్టుకున్నాం కదండి, అవి అన్నీ ఒకేసారి వేసేయకూడదు. 1 or 2, 3 బ్యాచెస్లో కానీ 2 బ్యాచెస్లో కానీ మనం యాడ్ చేసుకుంటూ కట్టెడ్ ఫోల్డ్ మెథడ్లో తిప్పాలి. ఒకవేళ కట్టెడ్ ఫోల్డ్ మెథడ్ అనేది మీకు అనీజీగా అనిపిస్తే 1 డైరెక్షన్లో తిప్పండి. అప్పుడు కేక్లో ఎయిర్నెస్ అనేది ఫామ్ అవ్వకుండా కేక్ అనేది బాగా వస్తుంది అన్నమాట. లేదంటే మనకి ఇప్పటి వరకు బీట్ చేసిందంతా ఆ ఫ్లఫీనెస్ అంతా మీరు కట్టెడ్ ఫోల్డ్ మెథడ్లో కానీ 1 డైరెక్షన్లో కానీ తిప్పకపోతే ఆ ఏరియేషన్ అనేది అంతా బయటకు పోతుంది అనమాట. ఇప్పుడు నేను ప్రీ హీట్ అనేది చేసుకున్నానండి. అలాగ స్టాండ్ పెట్టుకొని బౌల్లో పెట్టుకోవాలన్నమాట. అలా 3 బ్యాచెస్ యాడ్ చేసిన తర్వాత నాకైతే 1/4 కప్ అనేది మిల్క్ అనేది యాడ్ చేశానండి. నాకు 1/4 నేను బ్యాటర్ కన్సిస్టెన్సీ బట్టి మనం మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇంత క్వాంటిటీ అనేది ఉండదు. నాకైతే 1/4 కప్ మిల్క్ అనేది యాడ్ అయ్యిందనమాట. తర్వాత 1 టీ స్పూన్ అనేది వెనిలా ఎసెన్స్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత మనం కట్టెడ్ ఫోల్డ్ మెథడ్లో మళ్ళీ అన్నీ మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు టిన్ తీసుకొని టిన్కి ఆయిల్ అనేది గ్రీస్ చేసుకొని మైదాతో డస్ట్ చేసుకోవాలి. డస్ట్ చేసుకోవడం వల్ల ఏంటంటే కేక్ అనేది మనకి అంటుకోకుండా కిందన మాడకుండా బేస్ అనేది డిమోల్డ్ చేసేటప్పుడు కూడా ఈజీగా డిమోల్డ్ అవుతుందన్నమాట. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. తర్వాత నెక్స్ట్ విప్పింగ్ క్రీమ్ ఎలా చేసుకోవాలి, మళ్ళీ ఫినిషింగ్ అనేది ఎలా చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తానన్నమాట. ఈ బేస్ అయితే మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. చాలా స్పాంజీగా అండ్ ఫ్లఫీగా వస్తుంది. మీరు టీ టైం కేక్లా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో విప్పింగ్ క్రీమ్ అండి. అందులో నేను 1 కేజీ కాబట్టి 400 గ్రామ్స్ అనేది విప్పింగ్ క్రీమ్ అనేది తీసుకున్నాను. నేనైతే ట్రోపోలైట్ బ్రాండ్ అనేది యూజ్ చేస్తానండి. నాకైతే ట్రోపోలైట్ అయితేనే బాగా నచ్చుతుంది అండ్ స్టిఫ్గా కూడా వస్తుందండి. నేను 2 to 3 అయితే వాడాను. డ్రీమ్ బెల్ వాడాను. డ్రీమ్ బెల్ కూడా బాగుంటుంది. స్టార్ విప్ అయితే వాడాను కానీ నాకైతే అది అంత పర్ఫెక్ట్గా అనిపించలేదు. ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ దగ్గరికి వచ్చేస్తే విప్పింగ్ క్రీమ్ను 400 ml 1 కేజీకి 400 తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత 1 స్పీడ్ని పెంచుకుంటూ 1 స్పీడ్లో పెట్టుకోవాలన్నమాట. నేను ఇక్కడ సమ్మర్ కదండి, మీరు అక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే సమ్మర్ కాబట్టి కొంచెం గడ్డలుగానే తీసుకున్నాను. ఒక 2 times 1 minute ఫస్ట్ స్పీడ్లో 1 minute చేసిన తర్వాత సెకండ్ స్పీడ్లో 1 minute చేసిన తర్వాత మళ్ళీ నేను ఆపి సైడ్స్ ఉన్నదంతా స్పాచులాతో రిమూవ్ చేసుకున్నాను. రిమూవ్ చేసుకొని మళ్ళీ బీటర్తోని మిక్స్ చేసుకుంటాను అనమాట. 3, 4, 5 స్పీడ్స్లో అలా వెళ్ళాలి. చూడండి నేను ఎంత స్టిఫ్గా బీట్ అయింది అనేది నేను చూపిస్తున్నాను. ఇప్పుడు సమ్మర్ కదండి, సమ్మర్ అయితే మీరైతే నాకైతే చిల్డ్గా ఉంది కాబట్టి నాకు పర్ఫెక్ట్గా విప్ అయింది అనమాట. ఒకవేళ మీకు సమ్మర్లోని బిగినర్స్ అనుకోండి, మీకు కొంచెం విప్ చేయడానికి
కిందన బౌల్స్ ఏమైనా పెట్టుకొని బౌల్లో ఐస్ క్యూబ్స్ అవి పెట్టుకొని మీరు విప్ చేసుకుంటే అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారా నేను ఎంత బాగా బీట్ చేశానని పర్ఫెక్ట్గా వచ్చింది. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. అలా అయితే మనం విప్పింగ్ క్రీమ్ అనేది బీట్ చేసుకోవాలన్నమాట. మనకి చాలామంది విస్కర్తో అయిపోద్ది అని అంటారు, కానీ విస్కర్తో అస్సలు అవ్వదండి, బీటర్తోనే ఉండాలి. చూడండి ఇప్పుడు కేక్ అనేది ఎంత స్పాంజీగా రెడీ అయిందో చూపిస్తున్నాను చూడండి. చూసారా కేక్ అనేది మనకి చేతికి తడిగా అంటుకోలేదన్నమాట. నేను ఇది డిమోల్ చేసిన తర్వాత లేయర్స్ అనేవి కట్ చేసుకున్నానండి. చూడండి ఎంత స్పాంజీగా ఎంత ఫ్లఫీగా వచ్చిందో అలా వస్తుంది అనమాట. ఇప్పుడు ఐసింగ్ అనేది స్టార్ట్ చేశాను. 1 kg బోర్డ్ తీసుకొని దానికి క్రీమ్ అనేది అప్లై చేసుకుంటూ ఫస్ట్ లేయర్ పెట్టి, నేను షుగర్ సిరప్ది కూడా ఈసారి షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. ఈసారి షుగర్ సిరప్ ఎలా రెడీ చేసుకోవాలనేది కూడా నేను వీడియోలో పోస్ట్ చేస్తాను అండి, మీరు చూడండి. ఇప్పుడు ఫస్ట్ లేయర్ పెట్టిన తర్వాత షుగర్ సిరప్లో నేను స్ట్రాబెర్రీ క్రష్ అనేది యాడ్ చేసుకున్నానండి. స్ట్రాబెర్రీ క్రష్ యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు బటర్ స్కాచ్ కేక్ అనుకోండి, షుగర్ సిరప్లో కొంచెం బటర్ స్కాచ్ క్రష్ అనేది యాడ్ చేయండి, టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది అనమాట మీకు. అంటే ఓన్లీ ప్లెయిన్ షుగర్ సిరప్ కన్నా మనం ఏ ఫ్లేవర్ చేసుకునేటప్పుడు ఆ క్రష్ అనేది యాడ్ చేసుకుంటే మనకి టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. సో నేను షుగర్ సిరప్లో ఒక 1 or 2 tablespoons స్ట్రాబెర్రీ క్రష్ అనేది యాడ్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఇక 1 లేయర్ పెట్టిన తర్వాత ఐసింగ్ అనేది స్టార్ట్ చేశానండి. నేను ఇందులో అయితే చిన్న టిప్స్ అనేవి చెప్తూ ఉంటానండి. మీరైతే మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు కూడా చూడండి. తర్వాత విప్పింగ్ క్రీమ్ అండి. విప్పింగ్ క్రీమ్ తీసుకొని మనకి ఎంత క్వాంటిటీ తీసుకోవాలో అంత క్వాంటిటీ తీసుకొని స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఈవెన్గా మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదండి, అలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దానిపైన స్ట్రాబెర్రీ క్రష్ అనేది ఒక లేయర్ వేయండి. వేసి అది కూడా స్ప్రెడ్ చేసుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తాను, అలా చూడండి. బాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం స్ట్రాబెర్రీ క్రష్ అనేది యాడ్ చేసుకోవాలి. 1 tablespoon అయితే సరిపోతుందండి. చూసారా 1 tablespoon సరిపోతుంది. ఎక్కువ కూడా యాడ్ చేయకండి, మరీ టేస్ట్ అనేది అంత బాగోదన్నమాట. సో మనం ఎంత క్వాంటిటీ తీసుకోవాలనేది కూడా అది మెయిన్ అండి. మనం ఎక్కువ తీసుకున్న టేస్ట్ అంత బాగోదు, అలానే తక్కువ తీసుకున్నా బాగోదు. మనం టేస్ట్ని బట్టి కూడా మనం క్రషెస్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు అందులో క్రష్ ఇప్పుడు స్ప్రెడ్ చేశాను కదండి, ఒకరు కావాలి అనుకుంటే అందులో మీరు చాకో చిప్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే నార్మల్గా అలా తిన్నా కూడా చాలా టేస్టీగా బాగుంటుందండి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తున్నట్టయితే చూసారా సెకండ్ లేయర్ అనేది ఇప్పుడు పెట్టాను అనమాట. సెకండ్ లేయర్ పెట్టి అంటే మీరు ప్రెస్ చేసాకండి, ప్రెస్ చేసేస్తే సరిగ్గా అవ్వదు. అలా ఫస్ట్ లేయర్ చూపించాను కదండి, అలాగే సెకండ్ లేయర్ పెట్టి ఫైనల్ లేయర్ క్రమ్ కోట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానండి నేను. తర్వాత ఇక్కడ ఫైనల్ ఐసింగ్ అనేది చేస్తున్నానండి. వీడియో అనేది మధ్యలో స్కిప్ అయింది. సో ఇక్కడ ఫైనల్ ఐసింగ్ అనేది ఎలా చేస్తున్నానో చూడండి. మళ్ళీ పైన ఒకేసారి క్రీమ్ అనేది అంతా మొత్తం వేసేసుకోవాలండి. వేసేసుకొని స్ప్రెడ్ చేసుకొని సైడ్స్ అనేవి ఇప్పుడు చూసారా ప్యాలెట్ నైఫ్తో కొంచెంగా క్రీమ్ అనేది పెట్టుకుంటూ నేను సైడ్స్ అనేవి అడ్జస్ట్ చేసుకుంటున్నాను. వీడియోలో చూస్తున్నారా అలాగా అడ్జస్ట్ చేసుకుంటున్నాను అనమాట. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మీరు స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ట్రాన్స్పరెంట్ స్క్రాపర్ అనేది ఉంటుందండి. ఒకవేళ మీ దగ్గర ట్రాన్స్పరెంట్ స్క్రాపర్ అనేది లేకపోతే ఇప్పుడు బయట ఏటీఎం కార్డ్స్ మనం యూజ్ చేసే ఏటీఎం కార్డ్స్ ఎక్స్పైర్ అయిపోయినవి ఉంటాయి కదా, అవి బాగా వాష్ చేసేసి అది దాంతో కూడా స్క్రాప్ చేసుకుంటే స్మూత్ ఫినిషింగ్ వస్తుందండి మీకు. ఈసారి నెక్స్ట్ వీడియోస్లో ఎటువంటి టూల్స్ లేకుండా ఎలా చేయాలి, బిగినర్స్కి ఎలా ఉంటుంది అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తానండి. నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లైక్ చేయడం వల్ల ఏంటంటే ఈ వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుందండి. సో ఎవరైనా బిగినర్స్ ఉంటే వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది కదండి, నన్ను సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నానండి. సో ఇక్కడ చూసారా నేను సైడ్స్ అనేవి అడ్జస్ట్ చేశానండి క్రీమ్తోని. తర్వాత ట్రాన్స్పరెంట్ స్క్రాపర్తో నా దగ్గర ట్రాన్స్పరెంట్ స్క్రాప్ ఉంటుంది, లేకపోతే చెప్పాను కదండి ఏటీఎం కార్డ్స్ ఉన్నా సరే ఏటీఎం కార్డ్స్ అయినా చేసుకోండి. ఈజీగా మనకి సైడ్స్ అనేవి స్మూత్ ఫినిషింగ్ అని వచ్చేస్తుంది అనమాట. నాకు ఇంకా అక్కడ స్మూత్ ఫినిషింగ్ అనేది రాలేదండి. సో అందుకని నేను క్రీమ్ అనేది తీసుకొని స్ప్రెడ్ చేసుకున్నాను. స్టార్టింగ్ చేసేటప్పుడు ఒక్కసారికే రావాలంటే రాదండి. సో మీరు కూడా అలా ట్రై చేస్తూ ఉంటే అది అనేది మనకు వస్తుందండి.
మీరు ఒకేసారి చేసిన తర్వాత రాలేదు అని అయితే మీరు ఇది అవ్వకండి. నేను కూడా చాలాసార్లు ట్రై చేశాను. చాలా కేక్స్ అనేవి ఫెయిల్ అయ్యాయి. సో, అలా చేస్తున్న కొలది నాకు కూడా బేకింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది. అండ్ అది పర్ఫెక్షన్ అనేది కూడా నాకు వచ్చిందండి. ఓకేనా, మనం అడ్జస్ట్ చేసుకునే దాన్ని బట్టి కూడా ఉంటుందండి. ఒకేసారి వచ్చింది కదా రాలేదని అయితే మీరు ఇదవ్వకండి, ఫీల్ అవ్వకండి. మీరు అలా ట్రై చేస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా వస్తుందండి. మీకైతే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. వీడియోని లైక్ చేసుకున్నట్టయితే మీకు ఇంకా బోర్డ్ టిప్స్ అనేవి నేను చెప్తానండి. స్మూత్ ఫినిషింగ్ అంతా అయిపోయిన తర్వాత బోర్డు ఎప్పుడు కూడా క్లీన్ చేసుకోవాలండి. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత బోర్డు క్లీన్ చేస్తే మాత్రం అవ్వదండి. ఎందుకంటే క్రీమ్ అనేది మనకి ఫ్రిడ్జ్లో పెట్టగానే సెట్ అయిపోతుంది. సో, అప్పుడు నీట్ ఫినిషింగ్ కిందన బోర్డు అనేది క్లీన్ చేద్దామంటే అవ్వదు. సో, ఏంటంటే మనం ఫినిషింగ్ అంతా అయిపోయిన తర్వాత బోర్డు అనేది క్లీన్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి, ఈజీగా మనకి బోర్డు కూడా బాగుంటుంది. సో, నెక్స్ట్ పైపింగ్ బ్యాగ్లో న్యూట్రల్ జెల్ అనేది వేసుకొని అండ్ పింక్ కలర్ జెల్ కలర్ అనేది యాడ్ చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, అలా ట్రిప్పింగ్స్ అనేవి పెట్టుకోండి. నేను లెఫ్ట్ హ్యాండ్ అండి, అందుకే కొంచెం ఈజీ. వీడియో ఫస్ట్లో మీకు ట్రిప్పింగ్స్ అనేవి కనపడలేదు. ఇప్పుడు చూస్తున్నారు కదా, ట్రిప్పింగ్స్ అనేవి అలా పెట్టుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నాను కదా, కొంచెం కొంచెం ట్రిప్స్ అనేవి పెట్టుకోవాలండి. నేను అలా పెట్టిన తర్వాత నాకు ఇంకా క్రీమ్ అనేది మిగిలిపోతే ఎక్సెస్ క్రీమ్ అనేది పైన అనేది అడ్జస్ట్ చేసుకున్నానండి. అలా ఎండ్ వరకు చూడండి, మీకు నేను ఎలా చేశాను అనేది కూడా అర్థమవుతుంది అన్నమాట. మీరు ఒకవేళ న్యూట్రల్ జెల్లో ఇంకేమైనా కలర్స్ అవి యాడ్ చేసుకోవచ్చు అండి. కానీ ఎప్పుడైనా సరే మనం కేక్స్కి యూజ్ చేసేటప్పుడు మాత్రం జెల్ కలర్సే యూజ్ చేయండి. లిక్విడ్ కలర్స్ మాత్రం అస్సలు యూజ్ చేయొద్దు. లిక్విడ్ కలర్స్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే క్రీమ్ అనేది మెల్ట్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో, జెల్ కలర్ అయితే యూజ్ చేయండి. నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. నాకైతే ఎప్పుడు కూడా ఆ ప్రాబ్లం రాలేదు. సో, నేను కూడా జెల్ కలర్సే యూజ్ చేస్తాను. సో, జెల్ కలర్స్ యూజ్ చేస్తాను. చెప్పాను కదండి ఇందాక, నాకు ఇంకా న్యూట్రల్ జెల్ అనేది మిగిలిపోతే సైడ్స్ అనేవి ఇంకా అడ్జస్ట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. నెక్స్ట్ 1M నోజల్ అండి. 1M నోజల్ పైపింగ్ బ్యాగ్లో 1M నోజల్ వేసి క్రీమ్ అనేది ఫిల్ చేసి రోజెస్ అనేవి ఇచ్చానండి. ఇచ్చేసి ఫినిషింగ్ అయితే నీట్ ఫినిషింగ్ సింపుల్గా అయితే డెకరేషన్ చేశానండి. కస్టమర్ అయితే మనకి సింపుల్ డెకరేషన్ కావాలన్నారని రోజెస్ అయితే వేసేసి మధ్యలో నేమ్ అనేది కావాలని అడిగారు వాళ్ళు. చూడండి, అలాగా రోజెస్ అనేవి కూడా నేను వేస్తాను. చూసారా, అలా రోజెస్ అనేవి కూడా వేస్తున్నాను అనమాట. సో, వాళ్ళు నేమ్ అనేది కూడా మనకి మధ్యలో కావాలి అని అడిగారు. సో, నేనేం చేశానంటే చాక్లెట్ని డబల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేసి అవి సిలికాన్ మౌల్డ్స్లో వేసి లెటర్స్ని నేనైతే అలాగా మధ్యలో నేమ్ అనేది ప్లేస్ చేశాను. వీడియో ఎండ్ వరకు చూడండి. కేక్ ఎలా ఉందనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకైతే నేను తీసుకొస్తానండి. అదే నోజల్తో కిందనైతే బోర్డర్స్ అనేవి ఇచ్చేసుకున్నానండి. ఫైనల్ లుక్ అయితే కేక్ ఎలా ఉందో చెప్పండి. ఫైనల్ లుక్ పిక్చర్ పెట్టాను. ఇదండి ఇవాళ వీడియో. మరొక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. మరొక కొత్త కంటెంట్తో మీ ముందుకైతే నేను వస్తానండి. ఇదండి ఇవాళ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్.